The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్, గ్లోబల్ ఐకాన్ విన్నర్ అండ్ ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. సో మనం అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇంకోటి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు 1 year బ్యాక్ ఫోర్త్ సిటీ గురించి డిక్లేర్ చేశారు, కానీ ముందుకైతే కదలట్లేదు. ఇంకోటి వచ్చేసి RRR అనేది phase 1 phase 2 లాగా చేస్తాం, అలైన్మెంట్ అది కూడా అయిపోయింది, కానీ ఆ పనులు కూడా ముందుకి జరగట్లేదు. phase 1 phase 2లో ఏదైనా ముందుకు కదులుతుందంటారా? ఇంకోవైపు ఇది ఫోర్త్ సిటీ, ఈ రెండు ఎలా ఉండబోతుందంటారు? సో ముందుగా ఫోర్త్ సస్టైనబుల్ సిటీ గురించి జనాలకి అంత తెలుసుంటే ఫోర్త్ సిటీ అని ఎందుకు పేరు వచ్చింది తెలుసుకోవాలి. ఫస్ట్ సికింద్రాబాద్, రెండోది హైదరాబాద్, మూడోది గెస్ట్ చేస్తారా సైబరాబాద్, నాలుగోది హైదరాబాద్. ఫోర్త్ సిటీ అని సరైన పేరు ఇంక లేదు. సస్టైనబుల్ సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ అనేది శ్రీశైలం హైవేలో ముచ్చర్ల, కందుకూరు ఆ రేంజ్లో దాదాపు అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నాడు ఫార్మా సిటీ అని 19,330 ఎకరాలు డిక్లేర్ చేస్తే, ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫోర్త్ సస్టైనబుల్ సిటీ అని చెప్పి 30,000 ఎకరాలు చేశారు. సో ఫ్యూచర్ సిటీ FCDA అని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని కొత్తగా ఇప్పుడు మనకి HMDA DTC పెట్టలేదు, దానికి ఒక బాడీ పెట్టారు. యాదాద్రికి YTD పెట్టాడు, యాదగిరి గుట్ట ఆ ఏరియాకి. సో దీన్ని కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ స్పెసిఫిక్ ఫోకస్ పెట్టడానికి FCDA అని పెట్టారు. వాళ్ళు పని ఏంటంటే ఆ ఏరియా వరకు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఒకటే అన్ని స్టేట్ చేయాలంటే కష్టం కదా. అంత ముందున్న గవర్నమెంట్ చూసుకుంటే వెస్ట్ జోన్లో బాగా ఫోకస్ చేశారు. సిటీలో వెస్ట్ జోన్ అంటే మీకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ సిటీ, తెల్లాపూర్, కొల్లూరు, ఇవన్నీ కూడా వెస్ట్ జోన్లో వస్తాయి. బెంగళూరు హైవే, ముంబై హైవే అన్నీ. సో అక్కడ ఫోకస్. కోకాపేటలో ఎంత రేట్ అయిందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కొంత తక్కువైన 100 కోట్లు కానీ 80, 90, 60, 70 కోట్లు అయితే అయిపోయింది. బట్ అది చాలా పెద్ద బొనాంజా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, బిల్డర్స్ ఉన్నారో. ఎందుకంటే 100 కోట్లు అనేది రికార్డ్ బ్రేక్. ఎంతమంది కొన్నారు, ఎంతమంది డబ్బులు కట్టినా సెకండరీ ఫ్యాక్ట్. బట్ అట్లీస్ట్ ఆ రేంజ్ సార్టెడ్ ఆఫ్ థింకింగ్ ఆ రేంజ్కి అయితే వెళ్ళింది. కానీ మిగతా ఎక్కడ కూడా పెరగలేదు. వెస్ట్లో పెరిగినంత మిగతా 3 జోన్లు స్టేట్లో కూడా పెరగలేదు. కాస్ట్లీ ఏరియా అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడే వెళ్ళాలనుకుంటున్నారు. ఎనీ పర్సన్ వాంట్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్ వాంట్స్ టు గో ఫర్ కోకాపేట్, నార్సింగ్, నానక్రామ్ కూడా, వీటిలో నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, కొల్లూరు ఇంకా కొద్ది తక్కువ దాని మీద. అది కూడా బాగా డెవలప్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్ సిటీ అనేది చాలా డీటెయిల్డ్ ప్లాన్. సీఎం గారు సౌత్ కొరియాకి వెళ్ళినప్పుడు ఒక సిటీ చూశారు అందమైన. ఆ సిటీ లాంటి మన దగ్గర ఎందుకు ఉండకూడదు అనే ఆకాంక్షతో ఈ ఫోర్త్ సిటీ అనేది డిక్లేర్ చేసి, ఫార్మా సిటీ క్యాన్సిల్ చేసి పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అనేది దూరంగా పెట్టేస్తే ఒక 100 కిలోమీటర్ 80 కిలోమీటర్ తర్వాత పెడదామని ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ అట్లా పెట్టారు. అట్లానే సాటిలైట్ టౌన్షిప్ అక్రాస్ ది RRR మధ్యలో ఓ 10-12 స్టేట్ అంటే ఎప్పుడైనా జనరల్ పాత సీఎం ఏమైనా తప్పులు చేసి నెగ్లెక్ట్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. కొత్తగా సీఎం ఫస్ట్ అటాక్ చేస్తారు. 6 గ్యారెంటీలు ఆయన ఇచ్చినవి, పాతగా ఏమున్నాయి అలా చూసుకుంటే అప్పటికి దాన్ని అంతకుముందు సీఎం వెస్ట్ జోన్లో బాగా ఫోకస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. లాస్ట్ 9.5 yearsలో బాగా పెరిగింది. 10 రూపాయలు 100 రూపాయలు, 100 రూపాయలు 1000 రూపాయలు అయింది. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ ఫోకస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం ఎందుకు డిలే అవుతుంది రియల్ ఎస్టేట్ అంటే మొత్తం స్టేట్ మొత్తం ప్లాన్ చేస్తున్నారు. అంటే రైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు తెలంగాణ బార్డర్, అర్బన్, సబర్బన్, రూరల్ 3 ఏరియాల కింద కేటాయించారు. ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావాలంటే 3.5-4 గంటలు పడుతుంది జనరల్గా. కానీ ఒకసారి ఇది కానీ రెడీ అయితే RRR థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే RRR అయితే హాఫ్ డిస్టెన్స్ పడిపోతుంది. హాఫ్ డిస్టెన్స్ పడిపోయిందంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. సో ఫోర్త్ సిటీ అనేది ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఫైనల్ అంటే కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. మనం కట్టాలనుకున్న సిటీ ఒక డిఫరెంట్ రూపంలో ఉంటుంది. అంటే అది కానీ నిజంగా
30,000 ఎకరాలు డెవలప్మెంట్ 5 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు మనం చెప్పలేము, డెఫినెట్గా ఉమ్, పడుతుంది. ఒకసారి అయిందంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ అయిపోతుంది, ఉమ్, వరల్డ్లోనే, నాట్ ఇండియా. ఉమ్, ఆల్రెడీ ఇండియాలో సెకండ్ ఫాస్టెస్ట్ స్టేట్ అంటే మన హైదరాబాద్, ఉమ్, ప్రపంచంలో 5th or 6th ఫాస్టెస్ట్. సో మనం ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ అయితే బాగుంది. బట్ ఏంటంటే ధనం జగత్ ఇదం మూలం, ప్రస్తుతానికి అది కొద్దిగా లోపిస్తుంది. సో దాని మీద విస్తృత ప్రయోగాలు, ఎఫెక్ట్స్, ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నారు. అంతా డిస్కషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు చాలా కంపెనీలతో మాట్లాడుతున్నారు, ఫాక్స్కాన్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. సో ఇంకా మిగతా కొన్ని గూగుల్ పెద్ద పెద్ద ఆఫీసులతో మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చి హైదరాబాద్ కానీ ఏపీకి కానీ ప్రాబ్లం ఏంటంటే అమరావతికి ఫండింగ్ ఈజ్ ల్యాకింగ్. 7 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు ఉంది. సో దానివల్ల ముందుకు వెళ్ళడం సెంటర్ ఉంటుంది. RRR అనేది ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద బిగ్ ఫార్మసిటీ అని ప్లాన్ చేశారు కేసీఆర్ టైంలో. ఉమ్, ఇప్పుడు ఏంటంటే ఫండింగ్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇవ్వాలి. ఆ ఫండింగ్ అనేది కొద్దిగా అపోజిషన్ పార్టీస్ కాబట్టి కొద్దిగా డిలే అవ్వచ్చు. ఇప్పుడు మొత్తం అయితే ఆపద కొన్ని ఇస్తున్నారు. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాకు తెలిసి చాలాసార్లు వెళ్ళాడు సెంట్రల్ గవర్నమెంట్లో, మోడీ గారిని, అమిత్ షాని, మిగతా నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కూడా దర్ లుకింగ్ పాజిటివ్. వరంగల్ ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేశారు. ఇవన్నీ వస్తే మాత్రం డెఫినెట్లీ, బట్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పండి, $1 బిలియన్ క్వశ్చన్, ఉమ్, మనం చెప్పలేం. సో RRRకి ఏంటంటే phase 1 phase 2 ల్యాండ్ పుల్లింగ్లో ఉన్నారు. ఫస్ట్ phase 1 చేస్తారు, తర్వాత phase 2 చేస్తారు. నాకు తెలిసి ఈచ్ ఫేజ్కి అట్లీస్ట్ 4-5 సంవత్సరాలు అయితే పడుతుందని నా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళు మంచి ముందు 3 సంవత్సరాలు చేస్తూ అంటున్నారు. అదేవిధంగా అమరావతి కూడా phase 1 3 ఇయర్స్లో అయిపోవాలి అనేది ఉన్నది. జనాలు ఏంటంటే అయ్యిందాకా జో దిక్తా హై ఓ బిక్తా హై. ఉమ్. అది ఇప్పుడు ఎక్కడో డిలే అవుతుందని అనిపిస్తుంది. ప్రాసెస్ అంటే ఇది గవర్నమెంట్లో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, ఫండ్స్ రిలీజ్ అవ్వాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఎస్. నీకు ఇష్టమైతే నువ్వు తక్కువ వెళ్ళిపోవు. సో ఫస్ట్ ఫండ్స్ రావాలి, ఫారెన్ కంట్రీ నుండి ఫండింగ్ రావాలి, ఫండింగ్ వస్తే ఏమవుతుందంటే బయింగ్ కెపాసిటీ ఫండింగ్ వస్తే ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ వస్తే జీడిపి పెడితే కొన్ని ఇది ఒక చైన్ రియాక్షన్. బట్ అది రావడానికి చాలా టైం పడుతుంది. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్ మనం చూసుకుంటే 75 సంవత్సరాలు ఎంత పెరిగింది. ఇప్పుడు కూడా నేను వర్షాలు పడితే 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల వర్షం మోరీలు పారుతున్నాయి. అవును. ఎందుకు మొక్కలుగా పెరిగింది. 1950 నుండి మన ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర 48 నుండి కూడా. కానీ ఇప్పుడు రాబోయే సిటీ డిఫరెంట్గా ఉంటుంది ఆల్టుగెదర్. కానీ ఇంకా ఎక్కడో మున్సిపాలిటీ కింద ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అది కానీ ఇంకా డెవలప్మెంట్ ఇంకా రాలేదు కదా సార్, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడాను. అంటే అది అంచెలంచెలుగా ఎదిగినప్పుడు డెఫినెట్గా మీరు చిదిగిపోయి అద్దం కింద పడింది, చిదిగిపోతే మీరు అంటించిన టైం పడుతుంది, జాయింట్స్ ఇంకా కనిపిస్తాయి. జాయింట్స్ ఒక కనిపిస్తాయి. పేపర్ మీద పెన్సిల్తో మర్చిపెట్టి మీరు రబ్బర్తో స్టిల్ వీ కెన్ ఐడెంటిఫై దట్స్ వాట్. ఎస్. అది మన వీళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే అంచెలంచెలు ప్రతి సీఎం ఎవరైతే ఆంధ్రాకి వచ్చారో లేదా తెలంగాణ వచ్చారో దే బీన్ వర్కింగ్ హార్డ్ టు ఇంప్రూవ్ ది సిటీ. రేవంత్ రెడ్డి గారు 2047 2050 ప్లాన్ వేస్తున్నారు. ఆ ప్లాన్ ఏంటంటే అన్ని ఐటీ కారిడార్, ఇప్పుడు 4 సస్టైనబుల్ సిటీలో స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ, దాని తర్వాత ఐటీ కారిడార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గోల్ఫ్ కోర్స్, ఇంటర్నేషనల్ స్టేడియం, అంటే ఇంచుమించు అన్నీ కూడా అక్కడే కాకుండా మిగతా స్టేట్లో RRRకి వారికి మధ్యలో గ్రోత్ కారిడార్ అంటాం. ఆ మొత్తం చుట్టూ 10 విలేజ్లు 10 ఫార్మా క్లస్టర్స్ వస్తే డిఫరెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చే RRRలో కావచ్చు, 4th సిటీలో కావచ్చు, ఇలాంటి ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా మంచి డ్రైనేజ్ సిస్టమ్, మంచి లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చూడొచ్చు అంటారు. అంతకుముందు మనం కట్టమని రెడ్ బ్రిక్స్ కట్టాం, తర్వాత యాష్ బ్రిక్స్ వచ్చాయి, దాని లైట్ వెయిట్ బ్రిక్స్ వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీ బ్రిక్స్ వాడకుండా ఇల్లు కడతారు తెలుసా మీకు? యా. మైవాన్ టెక్నాలజీ అంటారు. అట్లనే IGBC అని ఉంది, సిల్వర్ రేటెడ్, గోల్డ్ రేటెడ్, ప్లాటినం రేటెడ్. అవి ఉంటే ఒక 100 పారామీటర్లు పైన పాస్ అయితే గానీ ఇవ్వరు. హైదరాబాద్లో ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ వచ్చాయి, ఇంకొన్ని బిల్డింగ్స్ అండర్ కన్స్ట్రక్షన్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అక్కడ ఉన్న, అదంటే దాంట్లో గ్రీనరీ పార్ట్ ఉండాలి, లంగ్ స్పేస్ అంటారు, లివింగ్ స్పేస్ ఎక్కువ ఉండాలి, ఫ్లాట్కి వెళ్ళాకి గ్యాప్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, మంచి ఎయిర్ ఉండాలి. ఇవన్నీ కూడా చూసుకొని పర్మిషన్ ఇస్తారు. అంటే హెల్త్కి రిలేటెడ్ సస్టైనబుల్ అన్నాం కదా, సస్టైనబుల్ అంటే హెల్త్కి. ఇప్పుడు మోస్ట్ ఇండస్ట్రీస్ గేటెడ్ కమ్యూనిటీ చూస్తే దగ్గర పక్కనే కట్టేస్తారు, గాలి కూడా రాదు, వెళ్తే రాదు. కానీ కొన్ని IGBC బిల్డింగ్లో కొన్ని నామ్స్ ఉన్నాయి, ఇంత క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. సో అవన్నీ తీసుకొని చేస్తే మైవాన్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ది గుడ్ టెక్నాలజీ. ప్లేస్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, కాస్ట్లో 5% ఇటు ఉండదు, పెద్దగా తేడా ఉండదు. బట్ లుక్ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే ఒక 9 ఇంచులు గొడవ 4 ఇంచెస్ వాల్ వస్తుంది. RCC మొత్తం ఎక్కడ కూడా ఇటుకు వాడుకుంటా కాంక్రీట్ వాడతారు, క్లాడింగ్ పెట్టి దాని మధ్యలో వేసి. సో ఫినిష్ ఈజీ అవుతుంది, ప్లాస్టింగ్ ఈజీ అయిపోతుంది. మన ఇటుకలకి అంత ఇటుకలకి అప్ అండ్ డౌన్ వస్తుంది, ప్లెయిన్ ఉంటుంది స్లాబ్ ఎప్పుడు. సో ఆ విధంగా ట్రై చేస్తున్నారు. అంటే మంచిగా లేటెస్ట్ డెవలప్మెంట్స్, లేటెస్ట్ ఇప్పుడు
డీజిల్ మార్కులు కానీ గార్బేజ్ కానీ డ్రైనేజ్ ఎక్కడ కనిపించదు, అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతాయి అన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే 10 సంవత్సరాలు అయితే కారుతుంటాయి పైన కిందకి. సో అలాంటి లేకుండా కేర్ తీసుకుంటే దాంట్లో కొద్ది డిలే అవుతుంది. బట్ డెఫినెట్గా స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ గవర్నమెంట్ ఈస్ వెరీ కీన్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.